టెక్కలిలో దువ్వాడ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లారు భార్య వాణి, కూతురు హైందవి. గేట్లు పగలగొట్టి ఇంటి తలుపులు కట్టర్తో కట్ చేయించి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. భార్య కూతురుతో దువ్వాడ సోదరులు వాగ్వాదానికి దిగారు. తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటావంటూ ప్రశ్నించారు భార్య. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు. తమ సొంత డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నామన్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్. తన సోదరుడి ఇంట్లో తాను ఉంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ కూడా వాగ్వాదానికి దిగారు. నేను కట్టించాను ఇల్లు, ఇది నేను కట్టించిన ఇల్లు. ఎవరేటో తెలుసు నా దగ్గర నీకు మీరు ఎలాగో మాకు అన్నీ దువ్వాడ సోదరులు ఆ విధంగా వాగ్వాదానికి దిగారు. దాని దృశ్యాలే మనం చూస్తున్నాము. భార్య కూతురుతో వాగ్వాదానికి దిగారు శ్రీనివాస్ కూడా. భార్య పిల్లలతో తనకి ఎలాంటి సంబంధం లేదని, నా ఇంట్లో చొరబడ్డ దొంగలు అంటూ బూతులతో విరుచుకుపడ్డారు దువ్వాడ. సో మనం చూస్తున్నాం కదా, తలుపులు బద్దలు కొట్టుకునేంత పరిస్థితికి వచ్చింది. భార్య మీద ఆల్మోస్ట్ చేయి చేసుకున్నంత సిచ్యువేషన్ కనిపించింది. బూతులతో విరుచుకుపడ్డారు దువ్వాడ. అర్ధరాత్రి ఈ వాగ్వాదం అంతా జరిగింది. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మహిళా పోలీసులు కూడా ఉన్నారు. భార్య కూతురుపై విరుచుకుపడిన దువ్వాడ ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. బూతులు మాట్లాడారు. సో వాటిని మనం బీప్ చేసి చూపిస్తున్నాము. ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇది నా సోదరుడి ఇల్లు, తన డబ్బులతోనే కట్టించుకున్నాడు, తన ఇంట్లో నేను ఉంటున్నాను తప్ప మరేమీ కాదు, మీరు వెళ్ళిపోవాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆయన సీరియస్గా రియాక్ట్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. భార్య కూతురుపై దాడికి ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. అధికార పార్టీ అండతో తన ఇల్లంతా ధ్వంసం చేశారని, మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నాడు. అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించారు. వాళ్ళంతా రాత్రంతా అక్కడే నిద్రించారు. భార్య కూతురు తమకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు.